ప్రభువును సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి నామమున అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారమున కొంతమంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ యొక్క ఎపిసోడ్ లో కొంతమంది ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలలో మొదటిది ఏమిటి అని అంటే, యేసు క్రీస్తు ఈ లోకానికి రాకమునుపే పరలోకంలో తండ్రి అయిన దేవునికి పుట్టాడా? యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపే పరలోకంలో తండ్రి అయిన దేవునికి పుట్టాడా? తండ్రి అయిన దేవునికి పుట్టాడని, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్ముడు ఇద్దరు తండ్రి అయిన దేవునికి పుట్టారని కొంతమంది బోధ చేస్తున్నారు. సార్, దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో నిరంతరంగా ఉన్నవాడా, లేదు అంటే ఆయన తండ్రి అయిన దేవునికి పుట్టాడా? బోధ చేస్తున్న వారు సామెతల గ్రంథము 8వ అధ్యాయము 24 నుండి 26వ వచనం వరకు చూపిస్తున్నారు. సార్, మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి అని వారు రాశారు. ఓకే, మీ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని ఈ రోజు మనం బిబ్లికల్ గా చూద్దాం. అయితే మీరు కోట్ చేసినటువంటి ఆ బైబిల్ రెఫరెన్స్ తోనే మనము ప్రారంభిద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 24 నుండి 26 వరకు చెబుతూ ఉన్నాడు. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతియు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అని వ్రాయబడి ఉంది. అయితే 22వ వచనం కూడా చూద్దాం. పూర్వకాలం ముందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. తర్వాత 23, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము నాకు పూర్వము నేను నియమింపబడి తిని, కలుగ చేసెను, నియమింపబడి తిని, పుట్టి తిని అని రాయబడింది. కాబట్టి వీటిని బట్టి వారు చెప్పినటువంటి వారు, బోధ చేసినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అని, యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలోనే పుట్టాడు అని బోధ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు నిజం? యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి పుట్టడం పరలోకంలో, అదేంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు పెద్ద కుమారుడట, పరిశుద్ధాత్మ దేవుడు చిన్న కుమారుడట, తండ్రికి వీరిద్దరు పిల్లలట అని చాలా మంది బోధ చేస్తున్నటువంటి విషయాలు కూడా మరి మా చెంతకు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని మనము ఆలోచించేద్దాం. ఎంతో మంది క్రైస్తవులలో సందేహాన్ని చేర్చినటువంటి విషయాన్ని, ఎంతో మందికి ఆ సందేహాన్ని, ఎంతో మందికి ప్రశ్న ఉన్నటువంటి దానికి సమాధానాన్ని మనం ఈ యొక్క ఎపిసోడ్ లో చూద్దాం. అయితే ఈ యొక్క దీనికి సమాధానం, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నవారా, నిరంతరము ఉన్నాడా, లేదు అంటే ఆయన పుట్టాడా అనేది మనం చూద్దాం. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరధారి అయి ప్రవేశించెను. పుట్టుక అంటే దాని మీనింగ్ అది. కానీ అక్కడ పరలోకంలో ఆయనకు ప్రారంభం ఉందా, ఆయన పుట్టాడా అన్నటువంటి ఉనికిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో మనం చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి వచనాన్ని క్లియర్ కట్ గా మనం చదివితే అర్థమవుతుంది. రైట్, ఈ యొక్క వచనం మనకు సెలవిస్తుంది. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరితడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక్కడ సాక్షాత్తు రెఫరెన్స్ లోనే మనకు కనిపిస్తుంది. ఆయనకు తండ్రి లేడు అంటే ఏంటి? ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు తల్లి లేదు, ఎవరు పుట్టుక లేదు ఆయనకు. ఆయనట ఆది అయినను, జీవమునకు అంతము అయినను లేనివాడు. అంటే ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు అంతము లేదు. ఆదికి ముందు అంటే నిరంతరము, ఎటర్నల్, నిరంతరము ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది వచనం. ఆయన ఎలా ఉన్నాడట? ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు అంతము లేదు. అదే విధంగా దేవుని కుమారుని పోలిక ఆయన పోలి ఉన్నాడు. ఆలోచన చేయండి. అదే విధంగా మనము యోహాను సువార్తకుడు చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము
మనము చూడగలిగితే అర్థమవుతుందండి. అందరూ దయచేసి చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటర్నల్ గా, నిత్యుడు, శాశ్వతమైనటువంటి వాడు. ఆయన ఉన్నవాడు, భూతకాలములో ఉన్నవాడు, వర్తమాన కాలములో ఉంటున్నవాడు, నిరంతరము భవిష్యత్ కాలములో ఉన్నవాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంతేగాని ఆయనకు పుట్టుక ఉంది, తండ్రికి పుట్టారు ఇలా అని చెప్పి ఆలోచించడం, అర్థం చేసుకోవడం సమంజసం కాదు. అయితే వారు ఏ విధంగా దానిని అర్థం చేసుకున్నారో, ఏ విధంగా వారు పొరపాటు పడ్డారో ఆ విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త చూసుకొని మనం ముందుకెళ్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు, ఈ లోకంలో శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినప్పుడు చెబుతున్నటువంటి మాట, లోకము పుట్టుక మునుపే తండ్రి తండ్రి లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నవారు. ఇక బైబిల్లో మనం చూడగలిగితే ఆయన దేవునితో సమానముగా, అంటే ఎవరు, తండ్రితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యముగా, అదే విధముగా ఆదియు నేనే అంతము నేనే, అంటే ఏంటి, ఆదియు అంతములు లేనిటువంటి ఆయన ఉన్నవాడు, ఎటర్నల్, నిత్యము ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని ఎరగాలి. సామెతల గ్రంథంలో మరి చెప్పినటువంటి సంగతులను ఏమంటారు సార్ అంటే, సామెతల గ్రంథంలో అక్కడ పుట్టి తిని అన్నటువంటిది బైబిల్లో మనం ఒక్కసారి ఆ యొక్క మూల భాషలోనికి వెళ్ళగలిగితే, హీబ్రూ భాషలోనికి వెళ్ళగలిగితే మనకు అర్థమవుతుందండి. హీబ్రూ భాషలో చూడగలిగితే దానిని ఇంగ్లీష్ లో ఐ వాస్ దేర్ అంటే నేను ఉండి తిని ఉన్నాను, నేను ఉన్నాను, ఈ యొక్క సృష్టి ఆరంభముకు మునుపు నేను ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నవారు అంటే ఉన్నవాడు, అంతేగాని పుట్టినవాడు కాదు, అంతము ఉన్నవాడు కాదు. ఆయన నిరంతరము నిత్యుడైన దేవుడు. చాలా రెఫరెన్సెస్ మనకు